ఈ రోజు స్కూల్ బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. సెంట్రల్ జోన్ నుండి మహిళా పోలీస్ స్టేషన్ కందకుర్తి గౌతమి సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సిఐ డొమాటా డొబేరా బృందంతో కలిసి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలను సురక్షితంగా ఉండే మార్గాలు, పోలీస్ సహాయం పొందే విధానం, వ్యక్తిగత భద్రతా చిట్కాలు తదితర అంశాలపై వివరాలు ఇచ్చారు. What is the FIR? So, my police station, 10 police station, land at a police station is there. What is the unit? Okay. कौन सा 10 पुलिस स्टेशन? ठीक है. तो गांधीनगर, मुशराबाद, चिक्कड़पल्ली, दोमलगुड़ा, सेक्रेटेरिएट, खैरताबाद एंड सैफाबाद, नामपल्ली, अबिट्स, बेगम बाजार. तो 10 पुलिस स्टेशन हमारा पुलिस स्टेशन का था. कौन सा पुलिस स्टेशन में लेडीज का कोई तो भी हस्बैंड हरासमेंट हो, इल्लास हरासमेंट हो, कुछ है तो रोल क्या है? काचअप करना है आपका रोल. मम्मी ऐसा लड़ाई नहीं करना, पापा ऐसा लड़ाई नहीं करना, दोनों अच्छा रहे तो आप लोग अच्छा पढ़ाई करते रहे. तो ऐसा ये पुलिस स्टेशन में काउंसलिंग होने के बाद अगर नहीं सुने तो एफआईआर कर लेते, नहीं तो नहीं. क्या करना है लोग पहले मिलके रहे तो क्या होता, आपको स्टडी अच्छा रहता, भाई बहन लोगों का अच्छा देखना है, रिलेशन भी अच्छा रहता, वो पूरा अच्छा रहता. तो आप लोग का क्या करना है, आज से क्या करते बताओ, मम्मी पापा को और क्या करना कौन. तो आप आज से क्या करना है, घर में जाने के बाद मम्मी पापा को एक आप काउंसलिंग बनना है, काउंसलर बनना है आप. ठीक है, नई लड़ाई नहीं करना बोल के मम्मी पापा को एक काउंसलिंग देना है. सो मेन रोल यही, विमेन पुलिस स्टेशन का मेन रोल यही है. मम्मी पापा अच्छा रहे तो आप लोग ఎడ్యుకేషన్ అనేది ఎక్కడికి తీసుకెళ్తాం అక్కడ నాకు కూడా ఏం లేదు. ఎడ్యుకేషన్ ఈ రోజు ఇక్కడ నిల్చోబెడుతుంది. ఆ ఎడ్యుకేషన్ తోనే ఈ రోజు నేను అందరితో మాట్లాడుతున్నాను. కామన్ పీపుల్ కూడా ఉన్నారు, వచ్చి మాట్లాడతారా, ఫ్రెండ్స్ గెట్ అవుట్ అన్నారు. సో మీరు చదివేది ఏదైనా మీనింగ్ఫుల్ గా చదవండి. ఓకే, అండ్ మీరు అందరూ ఉమెన్ గర్ల్స్ కాబట్టి ఎంతైతే ఇంటర్కి వస్తున్నారు, ఎక్కువ మంది మొబైల్ యూసేజ్ ఎంతమంది చేస్తున్నారు? పర్లేదు, రేజ్ యువర్ హ్యాండ్. వెరీ మచ్ ఆల్. అంటే పర్సనల్ మొబైల్ ఉందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పేరెంట్స్ అనేది మిమ్మల్ని మానిటర్ చేస్తారు. ఇంటర్కి వస్తారు, ఖచ్చితంగా మారం వచ్చినా కాబట్టి చెప్తారు, అడుగుతారు. కానీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ when you use mobile phones. Major problems start అయ్యేది మొబైల్ నుంచి. You should never ever share your photos in Instagram or in WhatsApp, in Facebook. Never ever. AI అందరికీ తెలుసు, ఐడియా వచ్చింది అవునా? మీరు ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే కూడా మీ ఫేస్ ఒకటి కట్ చేసి బాడీ మార్క్ చేస్తారు. ఆ అవేర్నెస్ అనేది మీకు నాలెడ్జ్ లో ఉండాలి. ఓకేనా? మన తెలంగాణలో ఒక్క అమ్మాయి ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ లో తెలియని ఫ్రెండ్ కి ఒక ఫోటో షేర్ చేసినందుకు వాడు దాన్ని మిస్యూజ్ చేస్తే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే ఎక్కడ అయితే అక్యూజ్డ్ ఉన్నాడో వాడిని పట్టుకొని మనం అరెస్ట్ చేసినాం. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ నెవర్ ఎవర్ బీ సైలెన్స్. సైలెన్స్ విల్ ఎంకరేజ్ అ రాంగ్ పర్సన్, అ రాంగ్ థింగ్. ఓకే, మీకు ఏదైనా బ్యాడ్ అనిపిస్తుంది, మీకు ఏమైనా మంచిగా అనిపిస్తలే, ఫస్ట్ ఇమీడియట్లీ అప్రోచ్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ కి చెప్తే భయం అవుతుందంటే కమ్ టు అస్. పేరెంట్స్ కి తెలియకుండా విల్ హెల్ప్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మీ మైండ్ లోకి వెళ్ళిపోయినాయి అనుకుంటాను. అర్థమైందా చెప్పింది? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా ఉందా? సో అర్థమైంది కనుక జాగ్రత్తగా, కేర్ఫుల్ గా మీరు మీ కెరియర్ ను లీడ్ చేయండి. ఓకేనా? రైట్. మీరు అందరూ చిన్నగా బయటకు వెళ్తే